ప్రస్తుతం మనం తాడపత్రిలో ఇరు వర్గాల మధ్య గొడవకు కారణమైన గ్రౌండ్స్లో ఉన్నాం. ఇది కాలేజ్ గ్రౌండ్స్లో ఉన్నాం. దాదాపు పోలింగ్ మొదటి రోజు వేల సంఖ్యలో ఇదే గ్రౌండ్స్లో కాలేజ్ గ్రౌండ్స్లోనే ఇరు వర్గాలు అటు వైసీపీ ఇటు టీడీపీ ఇరు వర్గాలు కూడా భారీ స్థాయిలో మోహరించి ఉన్న కార్యకర్తలు మోహరించి ఉన్న ప్రస్తుతం ప్రదేశంలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఈ ప్రదేశం అయితే పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పొచ్చు. దాదాపుగా వందలాది మంది పోలీసుల ఆధీనంలో AK-47 తుపాకీ నీడలో కూడా ఈ గ్రౌండ్ ప్రస్తుతం అంతా ఉందని చెప్పొచ్చు. దాదాపుగా ఇదే గ్రౌండ్ ఈ కాలేజ్ ఏదైతే ఉంది ఈ కాలేజ్లోనే టీడీపీ జెండా ఎగురవేశారు. దాదాపుగా ఈ కాలేజ్ మనం చూపిస్తున్న కాలేజ్ పక్కనే కేతిరెడ్డి నివాసం ఉంటుంది. అటువైపు వైసీపీ కార్యకర్త ఇటువైపు టీడీపీ కార్యకర్త ఇరు వర్గాలు కూడా భారీ ఎత్తున చేరుకొని ఇదే గ్రౌండ్పై టీడీపీ జెండా కూడా ఎగురవేశారు. దాదాపుగా వేల మంది కార్యకర్తలు ప్రస్తుతం ఈ గ్రౌండ్లో గొడవ జరిగిన రోజు పోగై ఉన్నారు. ప్రస్తుతం అంతా ఈ గ్రౌండ్ మొత్తం అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పొచ్చు. ఎవరు కూడా అసాంఘిక శక్తులు కానీ కార్యకర్తలు కూడా మాబ్ కానీ గ్యాదరింగ్ కాకుండా పెద్ద ఎత్తున పోలీసులు పూర్తిగా మోహరించి ఉన్నారు. తుపాకీ నీడలో ప్రస్తుతం అయితే ఈ తాడపత్రి పట్టణం ఉందని చెప్పొచ్చు. వీధుల్లోనూ నివాసాల వద్ద కీలక నేతల నివాసాల వద్ద వీధుల్లో కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతూనే ఉంది. దాదాపుగా రాత్రి పగలు కూడా పోలీసులు డ్యూటీ చేస్తున్న పరిస్థితి. దాదాపు తాడపత్రి వీధుల్లోనూ ఇటు గ్రౌండ్స్లోనూ ఇటు కీలక నేత నివాసాల జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి నివాసాల వద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి ప్రస్తుతం అంతా కూడా పరిస్థితిని అదుపులోకి తెచ్చే పరిస్థితిలో కనిపిస్తున్నారు. దాదాపుగా గత 3 రోజులుగా పట్టణంలో ఎలాంటి గొడవలు కూడా లేకుండా ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. కీలక నేతలు ఎవరు ఇంటి దగ్గర లేకపోవడము, అదే మిగతా వారంతా కూడా ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర పూర్తిగా హౌస్ అరెస్ట్ కానీ అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించక కూడా ఈ పరిస్థితి కారణమని చెప్పొచ్చు. ఇదే చర్యలు పోలీసులు ముందుగా తీసుకొని ఉంటే కన్నా ఇంత గొడవ జరిగి ఉండేది కాదంటూ కూడా బయట విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మొత్తం జిల్లా ఎస్పీ ఎవరైతే అమిత్ బర్బార్ ఇంతకుముందు సస్పెండ్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా చర్యలు తీసుకోవడం విఫలమైనందుని సస్పెండ్ చేశారంటూ కూడా బయట పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఆయన అసమర్థత వల్లే గొడవ జరిగాయి తాడపత్రిలో అంటూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఆరోపించారు. ఏఎస్పీ రామకృష్ణ చౌదరి కూడా ఇందులో కారణమయ్యాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా చెప్తే అలా విన్నాడు ఆయన కూడా అంటూ కూడా ఆయన దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా లీగల్ సెల్ వైసీపీ లీగల్ సెల్ కూడా అదే విషయం కంప్లైంట్ చేసింది. ఇంట్లోకి వెళ్ళి సీసీ కెమెరాలు పగలగొట్టే మా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని సీసీ కెమెరాలు కూడా పగలగొట్టేంత వరకు వెళ్ళింది. కాబట్టి ఎంత ఏఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఖచ్చితంగా అతని చర్యలు తీసుకోవాలంటూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి కానీ వైసీపీ లీగల్ సెల్ కూడా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం చూసుకుంటే ప్రస్తుతం తాడపత్రి పట్టణం ప్రశాంతంగా ఉంది. కీలక నేతలు ఎవరూ లేకపోవడము, ద్వితీయ శ్రేణి నాయకులను అరెస్ట్ చేయడము, మిగతా అన్ని కారణాలు కలిపి పోలీసులు పూర్తిగా ప్రస్తుతం కంట్రోల్ తీసుకువచ్చిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా చిన్నపాటి గొడవ కూడా లేకుండా ఏవైతే ఉన్న నాయకుల్ని కూడా పూర్తిగా జిల్లా వదిలి కానీ తాడపత్రి పట్టణం వదిలి కూడా పంపించివేయడంతో ప్రస్తుతం పూర్తి ప్రశాంతంగా మారింది. ప్రస్తుతం పోలీసుల నీడలో కూడా నిఘా నీడలో కూడా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర బలగాలను కూడా దగ్గర ఉంచుకున్నారు. ఒకవేళ పరిస్థితి మళ్ళీ అదుపు తప్పితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా బయట వార్తలు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు ఇప్పటికే మోహరించి ఉన్నారు. జిల్లా నగర వీధుల్లో కానీ తాడపత్రి పట్టణ వీధుల్లో కానీ గొడవ కారణమైన కాలేజ్ గ్రౌండ్స్లో కానీ టీడీపీ నేతలు ఇళ్ల వద్ద కానీ వైసీపీ నేతల ఇళ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉంది. తాడపత్రి పట్టణంలో అయితే మనం గ్రౌండ్స్లో ఉన్నామైతే ఆ గ్రౌండ్స్ కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. ఇది ప్రస్తుతం తాడపత్రి పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో ఉన్న పరిస్థితి. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ తాడపత్రి నుంచి. For more videos like this, subscribe Big TV channel.